ఇక్కడ మ్యాప్‌లో కనపడుతున్నటువంటి బాందర్ అబ్బాస్ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఈ పాయింట్ యాక్చువల్లీ యూఎస్, ఇరాన్ వార్‌కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నిన్న రాత్రి ఇక్కడ జరిగినటువంటి సంఘటనతోనే నేను ఈరోజు వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 200 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. నిన్న ఏం జరిగింది అండ్ దీని యొక్క ఇంపాక్ట్ రేపు మన మార్కెట్ పైన ఏ విధంగా పడొచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటు కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి, అవి డిస్కస్ చేసుకోవాలి. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు మన మార్కెట్‌కి హాలిడే ఉన్నప్పటికి కూడా యూఎస్ అండ్ ఇరాన్ వార్ రిలేటెడ్‌గా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు షేర్ చేసినట్లయితే ఈ టైంలోని ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! దట్టు రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటది ఇవన్నీ కూడా మీకు ముందుగానే అర్థం అవుతాయని చెప్పి ఈరోజు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. యాక్చువల్లీ నిన్న నైట్ ఏం జరిగిందంటే మీకు ఇక్కడ ఒక మ్యాప్ చూపెడతాను చూడండి, ఇరాన్ మ్యాప్. సో ఈ మ్యాప్‌లోని బాందర్ అబ్బాస్ అనేటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్లీ ఈ బాందర్ అబ్బాస్ పాయింట్ ఏదైతే ఉన్నదో అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నారో కర్వ్ ఉన్నది కదా, ఈ నారో కర్వ్‌కి చాలా దగ్గరగా ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటది. సో ఈ బాందర్ అబ్బాస్ పాయింట్‌నే ఇరాన్ మెయిన్‌గా యూజ్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్లకుండా అయితే చేస్తుంది. సో అదేంటంటే ఇరాన్‌కి మెయిన్ కీ పాయింట్ అనొచ్చు. అండ్ ఈ వార్‌లోని ఈ పాయింట్ ఇరాన్‌కి చాలా యూజ్ అవుతుంది కూడా. నౌ ఈ ఇంపార్టెంట్ పాయింట్‌లో ఉన్నటువంటి ఇరాన్‌కి చెందినటువంటి నేవల్ బేస్ ఏదైతే ఉన్నదో ఆ నేవల్ బేస్ పైన నిన్న యూఎస్ ఆర్మీ అయితే అటాక్ చేసినట్లుగా నైటే అప్డేట్స్ వచ్చాయి. యాక్చువల్లీ యూఎస్ వాళ్ళకి చెందినటువంటి డ్రోన్స్ తోని, మిసైల్స్ తోని ఈ ప్లేస్ లోనైతే అటాక్ చేయడం జరిగింది. దీనికి యూఎస్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇరాన్ కి చెందినటువంటి స్పీడ్ బోట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పీడ్ బోట్స్ ని యూజ్ చేసి మరొక్కసారి ఇరాన్ ఇక్కడ సీ మైన్స్ అయితే ఏర్పాటు చేయడానికి చూస్తుంది. సో ఆ సీ మైన్స్ అంటే సీజ్ ఫైర్ టైంలోని ఇరాన్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మేము ఇరాన్ పైన అటాక్ చేసాం అని చెప్పి యూఎస్ చెప్తుంటే ఇరాన్ ఏమంటుందంటే మేము అసలు ఏమీ చేయకపోయినా యూఎస్ ముందు వచ్చి మా మీద కావాలని అటాక్ చేసింది. దట్ టు సీజ్ ఫైర్ ఉన్నటువంటి ఈ టైంలోని యూఎస్ మా పైన అటాక్స్ కి దిగిందంటే సీజ్ ఫైర్ ని యూఎస్ బ్రోక్ చేస్తున్నట్టే, యూఎస్ దీనికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఇరాన్ కామెంట్ చేయడమే కాకుండా కువైట్ లోని యూఎస్ కు ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి చెందినటువంటి డ్రోన్స్ ఇవన్నీ యూజ్ చేసి ఇరాన్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికి కువైట్ కూడా రెస్పాండ్ అవుతూ వాళ్ళైతే ఆ మిసైల్స్ అవి కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నాం, డ్రోన్స్ అన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కువైట్ అయితే అఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడిప్పుడే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ ఆగుతుంది అండ్ డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి టైంలో మండే రోజు ఒకసారి యుఎస్ ఇరాన్ పైన ఇటువంటి అటాక్స్ చేసింది. మళ్ళీ నిన్న నైట్ మరొకసారి యుఎస్ ఇరాన్ పైన ఇటువంటి అటాక్స్ చేయడంతో ఇరాన్ కూడా తిరిగి అటాక్స్ అయితే మొదలుపెట్టింది కదా. దీంతోని ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఒక్కసారే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అన్నవి మనకు పెరిగాయి. అండ్ అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్ వస్తుంది అంటే ఇరాన్ పెట్టినటువంటి డీల్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు కరెక్ట్గా లేవు, ఇవి మాకు నచ్చలేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా కామెంట్ చేయడం జరిగింది. మైట్ బి ఇరాన్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ నచ్చకపోవడంతోనే కావాలనే యుఎస్ ఏమైనా ఇరాన్ పైన అటాక్ చేసిందా అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఫైనల్లీ ఇప్పుడు చూసినట్లయితే రెండు కంట్రీస్ మధ్యన తిరిగి అటాక్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ అటాక్లు స్టార్ట్ అవడమే కాదు, మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్ని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తున్నది. కాబట్టి ఈ సీజ్ ఫైర్ కావచ్చు అండ్ అలాగే డీల్ రిలేటెడ్గా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటి మధ్య కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. ఆ డిస్కషన్స్కి అయితే ఇప్పుడు కొంత ఫుల్ స్టాప్ పడినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో క్రూడ్ ప్రైస్లు పెరిగినట్లయితే మన గిఫ్ట్ నిఫ్టీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి దగ్గరగా 200 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంత నెగిటివ్ మూమెంటం కనబడుతుంది. డెఫినెట్గా ఈ ఇష్యూ కనుక రేపటి వరకు ఇలా కంటిన్యూ అయినట్లయితే రేపు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ లోపు ఏదైనా రెండు కంట్రీస్ మధ్య కొంత పీస్ టాక్స్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యి అనుకోండి, పర్లేదు. లేకపోతే మాత్రం డెఫినెట్గా రేపు మార్కెట్లో అయితే ప్రెషర్ చూడొచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ ఉన్నట్లయితే రేపు కొంత మార్కెట్ తోని జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. కొంత జాగ్రత్తగానే ఉండండి. ఈవెన్ మార్కెట్ అనే కాదు, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇంటర్నేషనల్ గోల్డ్ లో కూడా మనకి ప్రెషర్ అనేది కనపడుతుంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి టియాగో ఉన్నది కదా, ఈ టియాగోకి చెందినటువంటి న్యూ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. దీనిలో పెట్రోల్,
సిఎన్జి ఈవీ మోడల్స్ కూడా ఉన్నాయి. సో దీని యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్రోల్ వేరియంట్ చూసినట్లయితే 4.69 lakhs గా వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ టియాగో మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, డెఫినెట్ గా అది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నదో దీని ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తయారు చేసినటువంటి జైనిచ్ డ్రగ్ ఉన్నది కదా, దీని యొక్క ట్రయల్స్ అన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వీళ్ళకి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు రిలేటెడ్ గా ఇది పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా వీళ్ళకి చెందినటువంటి వేరియస్ డ్రగ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు యుఎస్ లో కావచ్చు, యూరోపియన్ యూనియన్ లో కావచ్చు మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దాని రిలేటెడ్ గా ఇంకా వీళ్ళకి అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వీళ్ళ జైనిచ్ కి ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రియారిటీ ప్లాన్ అని చెప్పి వీళ్ళ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కోసం లాంచ్ చేశారు కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ ప్రియారిటీ ప్లాన్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ లైక్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు, లేదా ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు కదా, జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సిగ్నల్ డ్రాప్ అవడం, కాల్ డ్రాప్ అవడం, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రాకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కానీ వీళ్ళ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాన్ లో భాగంగా సెపరేట్ రూట్ లోంచి సిగ్నల్ అయితే ఇస్తాం. దానివల్ల వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు. ఎయిర్టెల్ ఇది కొత్తగా లాంచ్ చేసింది. సో పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి అయితే దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఎయిర్టెల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎయిర్టెల్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వేరియస్ అదర్ టెలికాం కంపెనీస్ దీన్ని అయితే అబ్జెక్ట్ చేస్తున్నాయి. అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు, అందరు కస్టమర్స్ ని కూడా ఒకలాగే ట్రీట్ చేయాలని. అండ్ దీని రిలేటెడ్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు కూడా ఇలా చేయొచ్చా లేదా అన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్టుగా కూడా న్యూస్లు అయితే వచ్చాయి. ఈ ఎయిర్టెల్ కి చెందినటువంటి కొత్త ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని వోడాఫోన్ ఐడియా వాళ్ళు టీజ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు అందరు కస్టమర్స్ కూడా సమానమే, అందుకని చెప్పి మేము కస్టమర్స్ కి నెట్వర్క్ ని పెంచాలని చెప్పి ఆల్రెడీ చాలా టవర్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, అందరికి కూడా మంచి నెట్వర్క్ వస్తుంది, సో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాం, వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ మీరు స్విచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ ట్వీట్ ఉన్నది కదా. ఈ ట్వీట్ మీరు చూసినట్లయితే డైరెక్ట్ గా వీళ్ళు ఎయిర్టెల్ నే టార్గెట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెజెంట్ చూసినట్లయితే టెలికాం సెగ్మెంట్ లోని ఎయిర్టెల్ అండ్ అలాగే జియో వీళ్ళిద్దరి మధ్యనే టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తున్నది కదా. ఇప్పుడు వోడాఫోన్ కూడా రీసెంట్ గా వాళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రెంథెన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఫండ్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు స్ట్రాంగ్ గా ఫండ్ రైజ్ చేసి వీళ్ళ నెట్వర్క్ ని కనుక స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుని బిజినెస్ ని గ్రో చేయగలిసినట్లయితే వోడాఫోన్ ఐడియాకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వీళ్ళకి ఫండ్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఆ లోన్ ఏ బ్యాంక్స్ ఇస్తాయి అది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టొబాకో కంపెనీ అయినటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు పాలిసెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ కోసం ఈ పాలిసెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ ప్రకారం సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి సప్లై చేయాలి. వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు వాళ్ళకి ఫీ అయితే పే చేయబోతున్నారు. ఈ విధంగా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోకుండా బయటి కంపెనీస్ కి ఇలా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ మీట్ అవ్వడానికి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెస్ కేడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 10.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోనైతే ఏకంగా 98.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంత ఇంపాక్ట్ కనపడడానికి రీజన్ ఈ May 26 రోజున వీళ్ళ హెవీ ఇంజనీరింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. దీని ట్రాన్సాక్షన్ అండ్ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అరౌండ్ 9.8 crores వరకు వీళ్ళ పైన పడిందని. అండ్ దీంతో పాటుగా ఈ Q4 లోని 142 crores వరకు రెవెన్యూ రికగ్నైజేషన్ డిఫర్మెంట్ అయితే ఉన్నది. దీనికి కారణం ఏంటంటే దీనిలోని 45 crores డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ అలాగే 84 crores కి చెందినటువంటి స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఇవి సప్లై చైన్ డిస్రప్షన్స్ వలన ఈ క్వార్టర్ లో డిలే అయినట్లుగా. అండ్ దీంతో పాటుగా 12 crores ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కాంట్రాక్ట్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 27 కి డిఫర్ అయిందని చెప్పి. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని దీని వలన వీళ్ళ ఎబిటా పైన బాగానే ఇంపాక్ట్ పడినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మూవ్ అయ్యాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 Q2 లోని రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి 12 crores మాత్రమే ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 42 crores ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ అమౌంట్ వచ్చి యాడ్ అవడం వల్ల ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే అంతలా తగ్గినట్టు కనబడుతున్నాయి. యాక్చువల్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఫైనాన్షియల్ ఇయర్
26 లో వీళ్ళు ఏవైతే చూపెడుతున్నారో అవే ఉంటాయి కాబట్టి ఆ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంపాక్ట్ కూడా ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ పైన ఇంపాక్ట్ చూపించిందని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సప్లై చైన్ డిస్రప్షన్ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా డిలే అవుతున్నాయి కాబట్టి ఈ క్వార్టర్ లోని కొంతవరకు యాక్సెస్ గేట్స్ నెంబర్స్ అయితే వీక్ గానే వచ్చాయి. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 27 అవుట్లుక్, ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళకి 927 ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నదని, దీంతో పాటు 285 crores ఎష్యూర్డ్ ఫోర్కాస్ట్ విజిబిలిటీ అయితే ఉన్నట్లుగా వీటితో పాటు అన్ని కలిపి చూసినట్లయితే ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 1377 crores రెవెన్యూ విజిబిలిటీ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 272 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 72 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 113 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లో కావచ్చు, బాటమ్ లైన్ లో కావచ్చు సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 111 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 128 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 134 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లోని వీళ్ళు స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ పాలిమర్ ప్రొడక్ట్ రెవెన్యూస్ లోని ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కాంపోజిట్ ప్రొడక్ట్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ బోత్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 10% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 43.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోనైతే 56.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఈ క్వార్టర్ 4 లోని మెయిన్లీ కమోడిటీ ప్రైసెస్ పెరగడంతో పాటు నెగిటివ్ ఆపరేటింగ్ లివరేజ్ వల్ల ఓవరాల్ గా వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని, దీంతో పాటుగా రూమ్ ఏసీ బిజినెస్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మల్టిపుల్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేసిందని, దీనివల్ల కొంతవరకు వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్టుగా, బట్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో మాత్రం వీళ్ళ ప్రొడక్ట్ బిజినెస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేస్తాం, ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. నెక్స్ట్ సిపి ప్లస్ బ్రాండ్ అండర్ లోని సీసీ కెమెరాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఆదిత్య ఇన్ఫోటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 54 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 95 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 169 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ బెటర్ ఎబిటా మార్జిన్స్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ గైడెన్స్ ని వీళ్ళు ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. దీన్ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైడ్ కంట్రోల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే గ్యాబ్రియల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 5.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 5.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లోని మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని గ్యాబ్రియల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే ఓకే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4.82 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 42 lakhs లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 14 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను,
బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3,442 crores వర్త్ స్ట్రాంగ్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ISGSC హెవీ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 18 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 43 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 84.97 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ISGEC వాళ్ళు వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.